హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మామిడికాయ పప్పు అండి చేసేది. చూడండి, పప్పుని ఫస్టే కడిగేసి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు, టమాటాలు వేసి మంచిగా ఉడకనియాలండి. అందులో కారం, ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు, టమాటాలు, మామిడికాయ ముక్కలన్నీ కలిపి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ విధంగా పప్పు గుత్తితో మంచిగా రుబ్బాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మెత్తగైన తర్వాత పప్పుని ఈ విధంగా వాటర్ వేసుకోవాలి కొన్ని. అందులో రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి, మళ్ళీ సాల్ట్. ఈ విధంగా ఉడకనియాలి పప్పుని మంచిగా. మామిడికాయ ముక్కలు, టమాటాలన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పప్పుని పోపు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పోపు వేసుకొని చాలా టేస్ట్గా ఉందండి. మామిడికాయ పప్పు టమాటా సూపర్గా వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే అందులో వచ్చేసి బంగాళాదుంపలు ఫ్రై అండి. బంగాళాదుంపల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని బంగాళాదుంపల్ని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఎర్రగా అయినాక పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. మంచిగా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలకు అన్నీ మంచిగా పట్టించి ఈ విధంగా లాస్ట్కి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కారం వేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కారం వేసి దింపేయాలండి.